రిషిత చెప్తావా నాన్న? Yes, Mataji. ఓకే రిషిత వెయిట్ అందరూ మరి అట్లా ఎక్కడైనా పోగొట్టుకోకుండా ఏదైనా మీరు చూడకుండా చెప్పగలరు నాకు తెలుసు, కానీ ఏదైనా పోతుంది అప్పుడు టకీమని చూడండి. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకా మనం ప్రాక్టీస్ లో ఉన్నాము, ఇది ఇప్పుడే మనం వదిలిపెట్టము. ఇలా రోజు చెప్తూనే ఉంటాం అన్ని శ్లోకాస్ చెప్తూ 108 ప్రభుపాద చెప్పిన 108 అన్ని నేర్చేసుకోవాలి మనం. ఓకే రిషిత చెప్పమ్మా. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మసమ్మూఢచేతః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితా. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయం మతః పరం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. మత్రాస్పర్శతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యస్థాన్ స్థితిక్షస్వ భారత. న జాయతే మీయతే వా కదాచిన్ నాయం భూత్వా భవితవా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వాసాంసి జీర్ణీయత విహాయ నవాని గృహ్ణతి నరోపరణై. గృహ్ణాతి దీర్ఘం ఉంది ఇక్కడ, గృహ్ణాతి చెప్పు. గృహ్ణాతి తతః శరీరాన్ని విహాయ జీర్ణాన్యా అన్యని సంయతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. నైనం చిందంతి శస్త్రాని నైనం దాహతి పవాకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మరుతః. వండర్ఫుల్, బాగా చెప్తావు రిషిత, సూపర్. కానీ ఇంకా కొంచెం లాస్ట్ 2 శ్లోకాస్ ఇంకా మంచిగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ కమ్స్ ఆఫ్టర్ రిషిత మనం అథ అంటే ఇఫ్ హౌఎవర్, అయినా ఒకవేళ, చ అంటే మరియు, ఏనం అంటే ఈ ఆత్మ, నిత్యం నిత్యజాతం అంటే ఆల్వేస్ బర్న్ అంటే ఎప్పుడు పుడుతూ ఉంటుంది అని కొందరు అంటారనమాట. అది బాడీతో పాటే, కొందరు ఏమంటారంటే అది బాడీతో పాటు పుడుతుంది అంటే, ఇది నేను ఇక్కడ మీనింగ్ అలా కాకపోయినా నేను చెప్తున్నాను, అంటే కొందరు ఎలా ఫీల్ అవుతారో నేను చెప్తున్నాను. ఏమనుకుంటారంటే ఇప్పుడు బాడీ ఉంది కదా, ఆ బాడీతో పాటు సోల్ పుట్టింది, అలాగే చచ్చిపోతుంది అని కొందరు అనుకుంటారనమాట. ఆ సోల్ అనేది ఉండదు. లైక్ బుద్ధిస్ట్ అలాగే అనుకుంటారు. బుద్ధిజంలో ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బాడీతో పాటు సోల్ ఉంది, సోల్ లేదని అన్నారు.
ఆ సోల్ కూడా చనిపోతుంది అని అనుకుంటారు కొందరు. ఇంకొందరు ఏమనుకుంటారు, అసలు ఈ సోల్ అనేది ఏదో కెమికల్ రియాక్షన్ ద్వారా అది వచ్చింది, అదే పోతుంది అంటారనమాట. లైక్ ఇప్పుడు మనకి కర్రీ ఒకటి అనుకున్నాం గదా! పన్నీర్ కర్రీ. అది ఒకరు తయారు చేస్తే వచ్చింది మనకు హ్యూమన్స్‌కి. కానీ వాళ్ళేమనుకుంటారు అనంటే కొందరు ఆ సోల్ అనేది దానికదే పుట్టింది. అది ఎలా తయారైందో మనకు తెలీదు. కెమికల్ రియాక్షన్ వల్ల అది ఒకటి పుట్టింది అని అంటారనమాట. కొందరు అలా భావిస్తారు. దే థింక్ లైక్ దట్. మనమేంటి, మనం వ్యాసుడు ఏదైతే రచించాడో, వేదాలు ఏవైతే చెప్పాయో అది మాత్రమే కృష్ణ ఏదైతే మనకి కృష్ణ గురువు. కృష్ణ చెప్పాడో అది మనం కరెక్ట్ అని దాన్ని ఫాలో అవుతున్నాం. కానీ కొందరు అలా ఫాలో అవ్వరు. దే వోంట్ ఫాలో దట్ వాట్ వేదాస్ సెడ్. బుద్ధిస్ట్ ఏమనుకుంటారంటే అసలు వేదాలు నమ్మరు వాళ్ళు బుద్ధిజంలో. వాళ్ళేమనుకుంటారంటే ఇది ఈ ఆత్మ ఉంది అనుకుంటారు. ఈ బాడీ అంటే పుట్టుకతోటి ఆత్మ కూడా పుడుతుంది అనుకుంటారు. చచ్చిపోతుంది అని కూడా అనుకుంటారనమాట. అలాగా. సో, ఆహ్, నిత్యం ఫరెవర్ ఎప్పుడు ఎయిదర్ లేదా మన్యసే సో సో థింక్ అంటే అని భావిస్తారు. మృతం చనిపోవుట తత అపి అయినా సరే త్వం నీవు మహాబాహు అంటే అర్జున అని అంటున్నాడు. అంటే మహాబాహు గొప్ప బలము గల చేతులున్నవాడా అర్జున చెప్తున్నాడనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నాడు? అసలు కృష్ణ ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు అర్జున ఏం ఫీల్ అవుతున్నాడు? అరే నేనిప్పుడు ఈ భీష్ముడిని ఇంకా ఈ ద్రోణాచార్యుడిని నేను చంపేస్తే ఏమవుతుంది? మళ్ళీ పుడతారు. మళ్ళీ ఇది నేనే కదా చంపేశాను. వాళ్ళకి చావడానికి నేనే గదా కారణం. ఇప్పుడున్న బాడీలో వాళ్ళని ఎంజాయ్ చేయనియొచ్చు గదా! కృష్ణతో అంటున్నాడనమాట. నేను ఎంత మంచిగా ఇప్పుడు భీష్మ పితామహ, ఇంకా ద్రోణాచార్య టీచర్ గురువు గారిని నేను చంపేస్తే పాపం వాళ్ళ బాడీస్ ఎళ్ళిపోతాయి కదా! నేనే దానికి వాళ్ళ బాడీస్‌ని నాశనం చేయడానికి నేను కదా కారణం అని బాధపడుతున్నాడు. అయితే కృష్ణ ఏమంటున్నాడంటే, అరే! నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ ఆత్మ అనేది చావదు. ఇగ ఇంతకుముందు శ్లోకాస్ అన్నీ చెప్పాడు గదా! ఆత్మ చావదు. నువ్వు బాధపడకు. ఆత్మకి డెత్ లేదు. అది ఈ బాడీని నాశనం నువ్వు బాడీని మాత్రమే వెహికల్ అన్నమాట. ఈ బాడీ ఈస్ లైక్ వెహికల్. ఈ వెహికల్‌ని నువ్వు డిస్ట్రాయ్ చేస్తున్నావు. ఈ వెహికల్ డిస్ట్రాయ్ అయిపోయాక ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక బాడీ వస్తుంది. నువ్వు ఇప్పుడే వీళ్ళు చేసిన తప్పులేంటి? చాలా తప్పు చేశారు గదా! ద్రౌపదిని అంతమంది కోట్యాల్లో వీళ్ళు ఉన్న స్థానం వీళ్ళది ఎంత హైయెస్ట్ పొజిషన్ గదా! గురువును తాతగారున్న పొజిషన్ హైయెస్ట్. వాళ్ళనుకుంటే ఆపేయొచ్చు అక్కడ. కానీ ద్రౌపది అంతగా అవమానపడుతుంటే దే డిడ్నిట్ స్టాప్ ఇట్ కదా! అంటే వీళ్ళు తప్పు చేసినట్టు గదా! సో, వీళ్ళు చేసిన తప్పుకి నువ్విప్పుడు శిక్షించాలి వీళ్ళని. ఇప్పుడు వీళ్ళకి శిక్షిస్తే మరు జన్మలో వీళ్ళకి ఈ చేసిన తప్పు అనేది ఈ చేసిన తప్పు ఇది కర్మ ఉంటది గదా! చేసిన తప్పు అనేది ఒక కర్మ. ఆ పని వీళ్ళతో పాటు ట్రాన్స్‌ఫర్ అవ్వదు. క్యారీ ఆన్ అవ్వదు. సో, ఇక్కడే నాశనం అయిపోతది. ఆ కర్మ యొక్క ఫలితం వాడిక్కడే అనుభవించేస్తారు. వాళ్ళిక్కడే అనుభవించేస్తున్నారు. అనుభవించేస్తే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మంచి బాడీ అనేది దొరుకుతది. నువ్విప్పుడే శిక్షించు. నువ్వు శిక్షించాలి వీళ్ళని. లైక్ యు ఆర్ ఏ క్షత్రియ. నీ ధర్మం ఏంటి? యూ హ్యావ్ టు పనిష్. ఇఫ్ ఎనీవన్ డస్ ఎనీథింగ్ రాంగ్, యూ హ్యావ్ టు పనిష్. అది నీ ధర్మం అని చెప్తున్నాడనమాట కృష్ణ. సో, సరే ఇప్పుడు నువ్వు అందరిలాగా అనుకున్నావనుకో, ఆత్మ అనేది ఆత్మకి అంటే అది ఎప్పటినుంచో సనాతనము, ఇప్పటిదాకా నేను చెప్పిన వేదాంతము ఏదైతే ఉందో అది రాంగ్ అనుకుందాం. ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారు, ఈ ఆత్మ అనేది అది దానికి పుట్టుక, చావు ఉంది అనుకుందాం. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇంకొక దాంట్లో కొందరు ఫిలాసఫర్స్ దేర్ ఈస్ ఆల్వేస్ ఏ క్లాస్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఆల్వేస్ అకిన్ టు బుద్ధిస్ట్ who do not believe in the separate existence of the soul beyond the body. వాళ్ళు ఏమనుకుంటారు, సోల్ అనేది ఉంటుంది, దాంతో పాటు కూడా చచ్చిపోతుంది. ఎలా అంటే
వాళ్ళు వైభాసికాస్ అన్నమాట. వాళ్ళని వైభాసికాస్ అంటారు. వాళ్ళు ఏంటి, ఈ బుద్ధిస్ట్ ఆత్మ ఉంటది, ఆ బాడీతో పాటు చచ్చిపోతది అని వైభాసికాస్ అనుకుంటారు. ఈ లోకాయితాస్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పీపుల్ వాళ్ళు అసలు ఈ ఆత్మ అనేది లేదు, ఇదంతా ఒక కెమికల్ రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా పుట్టుక అనేది జరుగుతుంది. మళ్ళీ బాడీ చచ్చిపోయిందంటే ఇక మళ్ళీ మళ్ళీ వాళ్ళు లేరు, ఇక మళ్ళీ రారు. ఇప్పుడు శ్రీదేవి అని ఆమె ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు లోకాయితాస్ లాగా అనుకో, వాళ్ళలాగా లోకాయతికాస్ వీళ్ళలాగా అనుకుంటే ఇక్కడ ఉందని చూడండి ఫస్ట్ దాంట్లో, ఇగో వీళ్ళలాగా లోకాయతికాస్ వాళ్ళలాగా అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో కెమికల్ రియాక్షన్ వల్ల బాడీ వస్తుంది, బాడీ పుడుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళు చచ్చిపోతారు, ఇంకా మళ్ళీ రారు వాళ్ళు, అలా అన్నమాట. ఈ వైభాసికాస్ ఏంటి, వాళ్ళు బుద్ధిస్ట్ లాగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆత్మ ఉంది, బాడీ కూడా పుడుతుంది, ఆత్మతో పాటు బాడీ కూడా ఉంటది, కానీ అది చచ్చిపోయిందంటే సోల్ కూడా చచ్చిపోయిందిగా అనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఇట్లా డిఫరెంట్ ఫిలాసఫీ తోటి ఉంటారనమాట. కొందరు సైంటిస్ట్ ఏమో అంత ట్రాష్, ఆత్మ లేదు ఏం లేదు, అంత ట్రాష్, కృష్ణ చెప్పేదంతా బక్వాస్, ఇది నమ్మకూడదు, ఏంటి సోల్ ఉండడం ఏంటి, ప్రతి దాంట్లో ప్రతి లైఫ్ అనే ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో సోల్ ఉంటుందా ఎక్కడైనా, ఏం లేదు, ఇదంతా వేస్ట్ ట్రాష్ నాలెడ్జ్ అట్లా చెప్తారనమాట. అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు, ఏదో కెమికల్ రియాక్షన్ ద్వారా అలా పుడుతున్నారు, అలా చచ్చిపోతున్నారు అందరూ, మనం కూడా అంతే పుడతాం చచ్చిపోతాము, సో వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే అప్పు తెచ్చుకో, చాలా తిను మంచిగా, ఎంజాయ్ చేయి లైఫ్, ఎందుకంటే మళ్ళీ రాదు లైఫ్ అని అట్లా చెప్తూ ఉంటారనమాట. డిఫరెంట్ ఫిలాసఫీ చెప్తూ ఉంటారనమాట. సో ఇది ఏమవుతుంది అంటే, ఎందుకు ఇలా డిఫరెంట్ ఫిలాసఫీ కొందరు నమ్ముతారు, నమ్మి కొత్త రిలీజియన్స్ అనేటి స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో అయితే చెప్పలేని రిలీజియన్స్ ఉన్నాయి, అమెరికానే కాదు మన దగ్గర కూడా డిఫరెంట్ ఫిలాసఫీ అన్నమాట. ఒక్కొక్కరు నమ్ముతారు. ఎందుకు, ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ గురువు, ఇంకో గురువు వస్తాడు, ఇంకో చెప్తూ ఉంటాడు. కానీ మనది ఏంటి అంటే సనాతనం, అంటే ఇప్పుడుది కాదు, లాంగ్ బ్యాక్ది, ఎప్పటి నుంచో నమ్ముతున్నటువంటి ఫిలాసఫీ మనది, మధ్యలో వచ్చింది కాదు ఇది మన ఫిలాసఫీ. భగవద్గీత అనేది లాంగ్ బ్యాక్ది, ఇప్పటిది కాదు. మీరు జస్ట్ ఇమాజిన్, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను నేను, వివస్వానుడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు మన భగవద్గీత. ఫస్ట్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణ, సన్ గాడ్. భగవద్గీత చెప్పాడు, వెయిట్ వేదాస్ బ్రహ్మకి చెప్పాడు, బ్రహ్మ నారద మహర్షికి చెప్పాడు, అదొక పరంపర ద్వారా వచ్చింది, ఓకే. కానీ భగవద్గీత ఈజ్ ఫస్ట్ సెడ్ బై కృష్ణ టు వివస్వాన, అది సన్ గాడ్. ఇది లాస్ట్ క్లాస్ మొన్న 27th రోజు చెప్పాను, కొందరు రాలేదు, సో దే మిస్డ్ ద క్లాస్. సో వివస్వానుడు అగ్నిలో సన్ గాడ్, సో ఆయనకి ఫస్ట్ చెప్పాడు కృష్ణ, ఆయన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి అలా ట్రాన్స్ఫర్ అయింది, ఓకే. అది మనం తర్వాత మనకి క్లాస్లో వస్తుంది, నెక్స్ట్ దాంట్లో వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. వివస్వాన్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు, వాళ్ళ కొడుకుకి చెప్పాడు, అట్లా ఇంకొకటి ఉంది, అది పరంపర, మళ్ళీ నేను చెప్తాను తర్వాత. సో ఏంటి అనంటే, ఇలా ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా ఈ బాడీస్ అన్ని పుడుతున్నాయి అని నమ్ముతున్నావు అనుకో అర్జున, కృష్ణ చెప్తున్నాడు, ఓ అర్జున, నువ్వు ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా పుడుతున్నారు మనుషులు అంటే, సరే మనం అలాగే అనుకున్నా, నువ్వు ఏం చేస్తున్నావు, ఒక కెమికల్ రియాక్షన్ తో తయారైనటువంటి బాడీని చంపేస్తున్నావు అంతే కదా, దానివల్ల తప్పేముంది. ఎందుకు అంటే, ఇప్పుడు నువ్వు దేంతో చంపుతున్నావు, నువ్వు యూజ్ చేసే వెపన్స్ ఏంటి, అవి కూడా కెమికల్స్ తోటే తయారైనాయి కదా. మన వెపన్స్ అన్ని ఎలా తయారయ్యాయి, కెమికల్స్ తోటే కదా. సో నువ్వేం నమ్ముతున్నావు, ఈ కెమికల్స్ ద్వారా తయారైనటువంటి బాడీ అనుకుంటే ఇది చంపేయచ్చు, దాంట్లో తప్పేముంది. ఒక కెమికల్
ఇంకొక కెమికల్ తోటి తయారైనటువంటి బాడీని చంపేస్తున్నావు, తప్పేముంది అందులో అని చెప్తున్నాడు కృష్ణ అర్జున తోటి. ఇంకొకటి, నువ్వు ఒకవేళ సపోజ్ వేదాస్ నమ్మితే సోల్ ఉంది అని నమ్మితే సోల్ చచ్చిపోదు. అకార్డింగ్ టు వేదాస్ సోల్ అనేది చచ్చిపోదు. సో నువ్వేం చేస్తున్నావు? యాజ్ ఎ క్షత్రియ యూ హ్యావ్ టు పనిష్ దెమ్. నువ్వు పనిష్ చేయాలి, లేకపోతే వాళ్ళతో పాటు ఈ కర్మ ఏదైతే ఉందో, వాళ్ళు చేశారు కదా తప్పు, ఈ కర్మ క్యారీ ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టోరీ చెప్పాను కదా, మీకు గుర్తుందా? భీష్ముడిది ఏం చెప్పాను? ఆయన ప్రీవియస్ లైఫ్లో ఒకసారి రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక నాగుపాము వచ్చిందంట. వస్తే ఏం చేశాడు భీష్మ? తన కత్తితోటి ఆ నాగుపాముని ఇలా తీసి అటు పడేశాడు. అప్పుడు ఆ లైఫ్లో ఆయన క్షత్రియ ఉండే. సో ఆ పాముని ఇలా తీసి ఇలా పడేస్తే అది పోయి పాపం ఎక్కడ పడింది? ముళ్ళ పొదల పైన పడింది. ముళ్ళ పొదల పైన పడి అది పాపం చాలా అవస్థపడింది అనమాట ఆ పాము. ఆ పాము ఎంతో నొప్పితోటి ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే చాలా బాధపడితే అప్పుడు కొన్ని రోజులు పట్టింది అది చనిపోవడానికి. దాని బాడీలో నుంచి సోల్ వెళ్ళిపోవడానికి కొన్ని రోజులు పట్టిందనమాట. సో అప్పుడు ఏమైంది? కొన్ని రోజులు పడితే వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చి చుట్టూ కూర్చుని బాధపడతారు అనమాట. అయ్యో ఎంత బాధ కలిగింది నీకు అని, అట్లా సింపతి కోసం వస్తారు కదా. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు, ఆ బాడీలో అది ముళ్ళన్ని కుచ్చుకున్నాయి. సో ఏమైంది? ద సేమ్ కర్మ ఇట్ ట్రాన్స్ఫర్డ్. ఆ భీష్ముడితో పాటు ఈ కర్మ ఆయనకు అప్పుడే కనుక శిక్ష పడుంటే, ఈ చేసిన పనికి శిక్ష అనుభవించుంటే అది అక్కడ పోయేది, ఆ జన్మలోనే పోయేది. కానీ అది ట్రాన్స్ఫర్ అయ్యి ఏమైంది? ఈ జన్మలో పాపమైన ఏమైంది? ఒక ఆరోస్ పైన పడుకోవాల్సి వచ్చింది కదా. అందరికి గుర్తుందా భీష్మ ఎట్లా చనిపోయాడు? రైట్. అది సో అంపశయ్య మీద పడుకున్నాడు కదా. ఎందుకు అంటే ఆయనకి కర్మ ట్రాన్స్ఫర్ అయింది, అది అనుభవించాల్సింది ఉందన్నమాట. సో మీకు ఎప్పుడైనా తప్పు జరిగింది అని అంటే ఆ జన్మలోనే తీరిపోతే అది కర్మ ట్రాన్స్ఫర్ అవ్వదు, నెక్స్ట్ జన్మకి అది రాదు, అక్కడితో అయిపోయింది. సో దట్ ఈస్ వాట్ కృష్ణ ఈస్ సేయింగ్. నువ్వు ఇప్పుడే ఖతం చేసేసే, వాళ్ళని పనిష్ చేసే. యూ హ్యావ్ ద రైట్, నీకు రైట్ ఉంది. ఎందుకు? నువ్వు క్షత్రియ కదా, నువ్వు ఎవరైనా తప్పు చేస్తే పనిష్ చేసే హక్కు నీకుంది, నీకు ఆ రైట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతుంది కదా, ఇది రైట్ టైం, నువ్వు పనిష్ చేయాల్సిన టైం. సో యు డూ దాట్ అని చెప్తున్నాడు కృష్ణ. యు డూ దాట్, పనిష్ దెమ్. సో అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు చేసిన తప్పు నెక్స్ట్ జన్మలకు పోదు. సో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి మంచి బాడీ వస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. యు ఆర్ డూయింగ్ గుడ్ టు దెమ్. నువ్వేం చేస్తున్నావు? చెడు చేయట్లే, వాళ్ళకి మంచి చేస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట. కృష్ణ ఈస్ సేయింగ్ దాట్ ఇన్ దిస్ శ్లోక. సో అదే అనమాట. యాక్చువల్గా బుద్ధ గురించి చెప్పాలి అంటే, బుద్ధ కూడా విష్ణు రూపమే, విష్ణు యొక్క ఇంకొక అవతారమే. సో ఆయన ఎందుకు వచ్చాడు బుద్ధ యాక్చువల్గా అంటే, ఆ టైంలో బుద్ధ 2500 ఇయర్స్ బ్యాక్ వచ్చాడు. ఆ టైంలో అందరూ ఇంకా ఈ వేదాస్ నమ్మట్లేదన్నమాట. ఏదైతే వేదం ఉందో దాన్ని నమ్మడం మానేశారు ప్రజలందరూ. అందరు మానేసి దే స్టార్టెడ్ ఈటింగ్ లైక్ ఎనీథింగ్. ఏది? ఇంకొక యానిమల్ని చంపుకొని తినడం అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అంటే అప్పటి వరకు ఏం చేశారు అంటే, ఒక యానిమల్ని చంపాలి అని అంటే ఒక అమ్మవారి, కాళిక అమ్మవారు ఉంటుంది కదా, కాళిక అమ్మ దగ్గరికి తీసుకొచ్చి దానికి మంచిగా బొట్టు పెట్టి దానికి పూజ చేసి, ఇప్పుడు సపోజ్ మేక అనుకో, మేక తినాలి, మేకని బలివ్వాలి ఫస్ట్. ఎందుకు? ఏదో ఒక పని చేస్తున్నారు, పని చేసే ముందు వాళ్ళు బలి ఇస్తారనమాట రిచువల్ ప్రకారంగా. సో దాన్ని మేకని తీసుకొస్తారు. మేకని తీసుకొచ్చి దానికి చక్కగా పూజ చేసేవాళ్ళు, ఫస్ట్ బొట్టు పెట్టేవాళ్ళు, పూల దండ వేసేవాళ్ళు,
పూలదండ వేసి రిషిత డోంట్ డూ లైక్ దట్, సిట్ ప్రాపర్లీ. ఓకే, దండ వేసేవాళ్ళు. దండ వేసి చక్కగా కూర్చొని అన్ని దానికి పూజ చేసేవాళ్ళు. పూజ చేసి దాని చెవిలో మాంస అని చెప్పేవాళ్ళు. మాంస అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ జన్మలో నిన్ను చంపుతున్నా, నెక్స్ట్ జన్మ నువ్వు నేనవుతా. అంటే నెక్స్ట్ జన్మ నేను మేకనవుతా, నీకు చంపే హక్కు ఇస్తా. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? మాంస అంటే నేను ఈ జన్మలో నేను నిన్ను చంపుతున్నా, నెక్స్ట్ జన్మలో నేను మేక అవుతా, నువ్వు నన్ను చంపే హక్కు నీకు ఇస్తా, నన్ను చంపే హక్కు అని చెప్పడం అన్నమాట. సో అలా చెప్పి దాన్ని ఒక కత్తితోటి, షార్ప్ కత్తితోటి మెడ కట్టేసి, ఎంత హారిబుల్ అది. అలా చాలా జరుగుతుండేదన్నమాట అప్పుడు బుద్ధ ఉన్న టైంలో. సో బుద్ధ చాలా ఆలోచించాడు, ఏంటి యాక్చువల్గా ఏం జరుగుతుంది, ప్రజలందరూ ఎందుకింత బాధపడుతున్నారు, రీజన్ ఏంటి అని ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళ వైఫ్, ఇంకొక బాబు ఉంటాడు. వాళ్ళిద్దరిని, ఆయన ఒక మంచి రాజు బుద్ధ. సో వాళ్ళిద్దరిని వదిలేసి మెడిటేషన్ అంటే ట్రూత్ కోసం బయటికి వెళ్తాడు. టు ఫైండ్ అవుట్ ద ట్రూత్, వై ఆల్ పీపుల్ ఆర్ సఫరింగ్, ఈ సఫర్కి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళి హీ విల్ ఫైండ్ అవుట్ ఏంటి. లాస్ట్కి ఏం చేస్తాడు అంటే వాళ్ళ దారిలోనే వస్తాడు. ఏంటి, నేను కూడా వేదాస్ని చంపను అనేసి కొన్ని 8 ఫోల్డ్స్ ఆఫ్ ట్రూత్స్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ కనిపెడతాడనమాట. ఇంకొకరిని చంపొద్దని అట్లా కొన్ని ఉంటాయి. నేను ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు టైం అయిపోయింది, అందుకని అవన్నీ చెప్పట్లేదు. సో యాక్చువల్గా రీజన్ అది ఇంకా కొంచెం చెప్తాను బుద్ధుని గురించి తర్వాత, ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను ఇంకెప్పుడైనా. కానీ యాక్చువల్గా బుద్ధ రావడానికి చాలా రీజన్ ఉంది. సో అందరినీ ఒక దారిలో పెట్టడానికి వచ్చాడు. సో టైం అయిపోయింది, అందరూ వాంఛకల్ప చెప్పేసేయండమ్మా. పతితానాం పావనేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त बृंद की जय. हरे कृष्ण मंत्रम చెప్పండి అమ్మా అందరూ. हरे कृष्ण 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 हरे हरे, हरे राम, हरे राम, राम राम हरे हरे.